మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేస్తూ ఏఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తనకు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ప్రకటించడం సంతోషంగా ఉందని నరేందర్ రెడ్డి అన్నారు. తన గెలుపును సోనియా గాంధీకి బహుమతిగా అందజేస్తానని తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో 42 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా దీంతో పాటు 6 పార్లమెంటు నియోజకవర్గాలున్నాయి. ఇందులో మొత్తం 3,41,000 గ్రాడ్యుయేట్ ఓట్లు ఉన్నాయి. తెలంగాణలో 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ స్థానంతో పాటు మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ స్థానానికి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏకకాలంలో ఒకే సమయంలో 2 ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం పట్టభద్రుల నియోజకవర్గం నుండి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా రఘోత్తం రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరు ఇరువురి పదవీకాలం మార్చి 29వ తేదీన ముగియనుంది. భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 3న ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది. ఫిబ్రవరి 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణ, ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించనుంది. నరేందర్ రెడ్డికి టికెట్ రావడంతో పలువురు నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి సంఘ నేతలు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. తాను ఎమ్మెల్సీగా భారీ మెజార్టీతో గెలిచి సోనియా గాంధీకి గిఫ్ట్ అందిస్తానని నరేందర్ రెడ్డి అన్నారు. ప్రతి పాఠశాల, కళాశాలలకు అందుబాటులో ఉంటూ ఉద్యోగులు, నిరుద్యోగులకు చేదోడు వాదోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేస్తానని తెలిపారు. తమ ప్రభావంతో ఈసారి పట్టభద్రులు అధికంగా ఓట్లను నమోదు చేసుకున్నారని చెప్పారు. స్థానిక విద్యార్థులు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా ఆంధ్ర కార్పొరేట్లకు ధీటుగా విద్యా సంస్థను అభివృద్ధి చేశానని చెప్పారు. ఖచ్చితంగా మరి సోనియా గాంధీ గారికి ఒక గిఫ్ట్, నా యొక్క విజయం అనేది సోనియా గాంధీ గారికి ఒక గిఫ్ట్ రూపంలో నేను ఖచ్చితంగా ఇస్తాను. కష్టపడి పనిచేస్తూ మరి ముందుకు వెళ్తాను. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా ఇప్పటి వరకు సుమారుగా 50,000 ఉద్యోగాలు మరి రావడం జరిగింది. అలాగే ఎన్నో పనులు ఇవల్ల చాలా మరి క్లారిటీగా ఎలాంటి అది లేకుండా చక్కగా పనులు, ఈవెన్ నిన్న మధ్యలో 317 జీవోలో ఉన్న స్పౌస్ కేసెస్ కావచ్చు, మరి ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు కావచ్చు, యూనివర్సిటీ టీచర్ల యొక్క పీరియడ్ని 5 ఇయర్స్ని ఎక్స్టెండ్ చేస్తూ కావచ్చు, లేదా శాతవాణి యూనివర్సిటీకి మరి నిన్ననే మరి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి శాంక్షన్ అయిన ఇంజనీరింగ్, తర్వాత లా కాలేజీల విషయంలో కావచ్చు, ఇవన్నీ చూసుకున్నట్లయితే మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు చాలా చక్కగా మరి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నారు. ఇలాంటి తరుణంలో మరి ఖచ్చితంగా ఈ 42 అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీలో పట్టు ఉన్న ఈ ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఖచ్చితంగా ఘన విజయం సాధించి మరి ముఖ్యమంత్రి గారికి, పిసిసి ప్రెసిడెంట్ గారికి, అలాగే మల్లికార్జున్ ఖార్గే గారికి, సోనియా గాంధీ గారికి ఖచ్చితంగా ఒక గిఫ్ట్ నేను అందిస్తానని చెప్పేసి ఏ ఉద్దేశం కొద్దైతే నమ్మకంతో అయితే మరి నన్ను మరి ఈరోజు ప్రకటించడం జరిగిందో కాంగ్రెస్ అభ్యర్థిగా, తప్పకుండా నేను వర్క్ చేసి ఎక్కడ కూడా కంప్రమైజ్ కాకుండా మరి నిరుద్యోగాల పక్షాన, ఉద్యోగాల పక్షాన నిలుస్తూ ఖచ్చితంగా ఘన విజయం దిశగా నేను తీసుకెళ్తూ, అట్లాగే కాంగ్రెస్ పార్టీ యొక్క ఖ్యాతిని ఇనుమడింపజేస్తూ మరి దీని యొక్క ఈ విజయ ప్రభావం అనేది రాబోయే రోజుల్లో ఇంకా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ముందుకు వెళ్ళే దిశగా నేను కృషి చేస్తానని వీరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.